హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రావణ మాసం ప్రారంభమైంది కదండి. అందుకే మొదటి రోజే నేను అమ్మవారికి చీర వడిబియ్యం లాగా ఇద్దామనుకున్నానండి. శ్రావణ మాసంలో అమ్మవారికి వడిబియ్యం సమర్పించడానికి పెద్దమ్మ గుడికి వెళ్దాం అనుకున్నాను. నాకు అమ్మవార్లన్నా చాలా ఇష్టం అండి. నాకు ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఏది ఇవ్వాలనిపిస్తే అప్పుడు అలా ఇచ్చేస్తూ ఉంటాను. ఈసారి అమ్మవారికి ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. మెంతి ఎల్లో అండి, ఇది పర్పుల్ అండ్ మంచిగా అనిపించింది. నాకు గ్రీను రెడ్ చాలా సార్లు ఇచ్చాను. ఇక ఒక్కొక్కటిగా ఏది మిస్ కాకుండా అన్నీ ప్యాక్ చేసుకొని త్వరగా టెంపుల్కి వెళ్ళి త్వరగా తిరిగి వద్దామనుకున్నాను. కానీ ఇక్కడ తీరా చూస్తే టెంపుల్ క్లోజ్లో ఉందండి. ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, మనకే ఇలా జరుగుతాయా అని. చేసేదేమీ లేక ఇక టెంపుల్లోనే హాఫ్ అన్ అవర్ కూర్చొని లలితా సహస్రనామ స్తోత్రం చదివానండి. ఇంతలోనే అక్కడికి టెంపుల్లో పని చేసాము వచ్చిందండి. ఆమె చేతికి ఇచ్చేసాను ఇక వడిబియ్యము. ఇక్కడ నేను వీడియో తీస్తున్నప్పుడు అమ్మవారు నాకు దర్శనం ఇచ్చారండి. సేమ్ ఇక్కడ ఎలా ఉందో అమ్మవారు గర్భగుడిలో కూడా అలాగే ఉందండి. ఇక చాలురా స్వామి ఈ దర్శనం అనుకున్నాను. చాలా నాకు హ్యాపీ అనిపించింది. మనము నమ్ముకున్న అమ్మలు మనకి ఎప్పుడు నిరాశపరచరండి, మంచిగానే దీవించి పంపించేస్తారు. నాకు వీలైతే మరొక వీడియోలో ఇక్కడ అమ్మవారిని చూపించేకి ట్రై చేస్తానండి. అమ్మ దీవెనలు అందరి మీద ఉండాలి కదా. థ్యాంక్ యూ ఆల్.